ఒక నది కలదు, దాని కాలువలు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి అని చెప్పి దేవుడు ఇంత గొప్ప ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాను. మన తండ్రి యేసు ప్రభువు. ఒక నది ఉంది, దానికి కాలువలు ఉంటూ వస్తున్నాయి. కానీ అది ఏం చేస్తూ వచ్చిందంటే పరిశుద్ధమైన స్థలమును సంతోషపరుచున్నవి. ఒక నది ఉంది, దాని కాలువలు కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తున్నవి. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అంటే నీ సంతోషాన్ని నువ్వు చూస్తున్నావు, నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటున్నావు, నీది నువ్వే చూస్తున్నావు. కానీ దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్తిగా చూసే స్థితిలో ఉన్నావా లేదా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక నది ఉంది, దానికి కాలువలు కూడా ఉంటూ వస్తున్నాయి. కాబట్టి ఆ నది, ఆ కాలువలు కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. కానీ నువ్వు మాత్రం దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, మళ్ళీ యథావిధిగా అదే బ్రతుకులు, అదే జీవితంలో జీవిస్తున్నావు. కాబట్టి బ్రతుకు మార్చుకునే స్థితిలో ఉంటూ వచ్చినావా, దేవుని సంతోషపరిచే స్థితిలో నువ్వు ఉంటూ వచ్చినావా లేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నటువంటి దేవుడిని నువ్వు ఏం చేయాలి? గొప్ప సంతోషపరచాలి బిడ్డ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరిచే బిడ్డగా ఉండాలి. దేవుని సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించేందుకు గొప్ప ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిన్ను అంత గొప్ప దేవుడు.